అలాగే దేవుని దేవుని వాక్యాన్ని కూడా పంచుకోవడానికి దేవుని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలాగైతే అంటే నేను 20 నిమిషాల వాక్యం చెప్తాను. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను పంచుకుంటాను. తర్వాత ఆయన వచ్చి మరలా దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. అట్లయితే నేను ఫైనల్ ఇయర్ అంటే నేను బెంగళూరులో ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అక్కడైతే అప్పుడు ఒక చిన్న అంటే సంఘటన అయింది. అది నేను చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. అంటే నేను బెంగళూరులో ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అంటే నేను అసిస్టెంట్ పాస్టర్ లాగా వేరే సంఘంలో అసిస్టెంట్ పాస్టర్ లాగా ఉన్నాను. అట్లయితే ఒక సంఘ సభ్యుడు ఒకరోజు నాకు ఫోన్ చేసి, నేను ఇట్లా షాప్ ఓపెన్ చేస్తున్నాను, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు. అయితే నేను ఆ రోజు 10 గంటల సమయంలో ఆ షాప్కి వెళ్ళాను. నేను వెళ్ళి చూస్తే నాకు పెద్ద షాప్, ఆ షాప్లో పెద్ద షాప్ వచ్చింది. నాకు ఏం షాక్ అంటే అట్లయితే ఆ రోజు అంకుల్ ఓపెన్ చేసిన షాప్ అది మామూలు ఏమంటున్నారు అంటే ఆ షాప్ అంటే షాప్లో మామూలు చిన్న దుకాణం అలాంటిది కాదు. ఆ షాప్ ఏది షాప్ అంటే మందు షాప్, వైన్స్ షాప్కి ఆయన ప్రార్థన చేయమని నన్ను పిలిచింది. నేనేం ప్రార్థన చేయాలి? మంచి బిజినెస్ కావాలని ప్రార్థన చేయాలా, అందరి ఆరోగ్యాలు కావాలని ప్రార్థన చేయాలా? ఆయన అంతేకాకుండా ఆ వైన్ షాప్ బయట ఇలా ఏముంటుంది, ఐరన్ గేట్ ఉంటుంది, ఐరన్తో ఉంటుంది మామూలుగా మీరు చూస్తే. దాంట్లో ఒక రిబ్బన్ కట్టిండు. సరే, అలాగే కత్తరించి తండ్రి పరిశుద్ధ నామంలో దాన్ని ఏం ఓపెన్ చేయాలి. ఆ రోజు ఎట్లున్నా అట్లా ఎట్లా చిన్న ప్రార్థన చేసి ముగించాను. మళ్ళీ ఎప్పుడు కూడా కలిసాడు. అట్లయితే మళ్ళీ ఏమైందంటే అదే అంకులు ఎట్లా అయితే రోడ్ ఆపోజిటే మందు షాప్ పెట్టాడు. ఇంకో సంవత్సరం తర్వాత అదే మందు షాప్ కూడా హాస్పిటల్ ఓపెన్ చేసిండు. అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ రాగాలి, ఇక్కడ వచ్చి పడాలని ఆయన ఉద్దేశం ఏందో. కానీ అక్కడ మందు ఆపిన తర్వాత సంవత్సరం హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాను. అట్లయితే నేను ఆ రోజు ఏదో అట్లా ప్రార్థన చేసి అట్లా అయిపోయింది. అట్లయితే ఎందుకు ఇవంతా చెప్పానంటే నేను ఈరోజు అంటే ప్రార్థన గురించి అంటే కొన్ని మాటలు మాట్లాడతాను. అలాగే నేను అయిపోయిన తర్వాత కూడా ఐగర్ ప్రార్థన గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడతాను. అంటే మీరు కూడా మనము అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలు స్థాపించాడు. అందరికీ తెలుసు. సుమారుగా కనీసం 20-30 సంఘాలు అంటే ఆయన స్టార్ట్ చేశాడు. అట్లయితే అపోస్తలుడైన పౌలు కేవలం సంఘాలు స్థాపించడం మాత్రమే అతని యొక్క బాధ్యత కాదు. అంటే అపోస్తలుడైన పౌలు ఏం చేసేవాడు అంటే సంఘాలను స్థాపించేవాడు. అలాగే సంఘాలు స్థాపించిన తర్వాత ఆ సంఘాల కొరకు ప్రతిరోజు ఆయన తన ప్రార్థనలో ఆ సంఘాల కొరకు ప్రార్థన చేసేవాడినట్టుగా మనం బైబిల్లో మనం చాలాసార్లు అంటే మనం గమనించవచ్చు. ఒకవేళ మీరు రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట మనం చూసుకుని ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమా సంఘం గురించి ఒక మాట అంటాడు. ఆ మాట ఒకసారి చదివి మనం ముందుకెళ్దాం. ఒకవేళ 1వ అధ్యాయము 10వ వచనం అందరూ దయచేసి తీసుకున్నట్టయితే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘం రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటున్న మాట మీరు చూడండి. అక్కడ ఆ 10వ వచనంలో అంటే రెండవ లైన్లో మీరు చూస్తే పౌలు ఏమంటే నా ప్రార్థన యందు ఉన్నమాట చూడండి. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు అంటే ఎన్ని సంఘాలు స్థాపించినప్పటికీ అవన్నీ సంఘాల కొరకు ప్రతిరోజు తన ప్రార్థనలో ఆ సంఘాల కొరకు ఆ సంఘ సభ్యుల కొరకు ప్రతిసారి ప్రార్థన చేసేవాడు. ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని పౌలు అంటున్నాడు. అట్లయితే ఆ వచనం చదివినప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే అసలు అపోస్తలుడైన పౌలు
ప్రార్థన చేసి ఉండొచ్చు? ఒక ప్రశ్నలో ఉంది. అటైతే ఆ ప్రశ్నకు జవాబు పౌలే తన పత్రికలో ఆన్సర్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. అసలు అపోస్తలుడైన పౌలు సంఘస్థుల కొరకు, సంఘాల కొరకు ఏం ప్రార్థన చేసేవాడు అనేది మనం చూద్దాం. ఒకవేళ మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక ఒకవేళ మీరు తీసినట్టయితే, ఒకవేళ మీరు 174వ పేజీ నంబర్ తీస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు అక్కడ పౌలు ఈ ఎఫెసీ సంఘానికి కొరకు ప్రార్థన చేస్తాడు. అందరూ చూడండి ఒకసారి నమ్మకం. పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి కొరకు ప్రార్థన చేస్తాడు. అట్లయితే పౌలు అక్కడ 3 అంశాల కొరకు ప్రార్థన చేస్తాడు. అంటే సంఘ సభ్యులకు 3 పాయింట్స్. సంఘం కొరకు ఆయన చేసే ప్రార్థన 3 అంశాలు. మనం ఒక్కొక్కటిగా మనం ఒకసారి చదువుకుందాం. నేను క్లుప్తంగా ముందు చెప్తాను. ఒకవేళ మీరు 3వ అధ్యాయం 14వ వచనంలో లాస్ట్ లైన్లో పౌలు ఒక మాట అంటాడు. ఆ తండ్రి ఎదుట నేను ఏమన్నది మోకాలుని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే పౌలు ఇప్పుడు మోకాళ్ళ మీద ఉండి సంఘానికి కొరకు ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేస్తున్నా చూద్దాం. అంటే ఫస్ట్ అంశం నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నా చూడండి. ఒకవేళ 15వ వచనంలో చూస్తే ఏమనుందంటే చూడండి, ఎవరిని ఒకరు గట్టిగా చదవండి. నీటి వర్తమాన పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలండి. అక్కడ పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్న మొదటి అంశం ఏంటంటే మీ అంతరంగ పురుషుని యందు మీరు శక్తిలోంది బలపరచబడాలి. హల్లెలూయా. అంటే నేను ఇంకొక వచనం చదివిస్తాను. ఒకవేళ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఆ 2 వచనం చదువుకొని మనం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. అక్కడ అంటే మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఇద్దరు వ్యక్తుల కొరకు ఇక్కడ ప్రస్తావిస్తుంది. అంటే అక్కడ ఫస్ట్ వ్యక్తి ఎవరంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఎవరు. అలా నా ప్రశ్న ఏంటంటే బాహ్య పురుషుడు అంటే ఎవరు? బయట మన శరీరం. అంటే మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే బయట ఆరోగ్యాన్ని అంటే చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పరుస్తారు. అట్లయితే ఒక భక్తులకు మాట అంటారు, ఎవరైతే వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యపరుస్తారో ఎవరైతే తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యపరుస్తారో వారు తమ సమాధులను తవ్వుకుంటున్నారంట. అర్థమవుతుందా? ద పర్సన్ హు నెగ్లెక్ట్స్ దేర్ హెల్త్ ఏం చేస్తారు? వారి సమాధులను వారే తవ్వుకుంటున్నారు. ఈ రోజులో చాలా మంది ఏంటంటే బాహ్య పురుషుణ్ణి పట్టించుకోరు. అంటే ఇంకొక భక్తుడు ఏమంటాడంటే ఇంకొక భక్తుడు అన్న మాట ఏంటంటే ఆరోగ్యం అంట. అంటే ఆయన ఆ భక్తుడు ఆరోగ్యాన్ని డబ్బుతో పోలుస్తాడు. ఆరోగ్యము డబ్బు లాంటిదంట. ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి అనుకోండి. ₹1,00,000 ఉంటే నేనేం చేస్తానంటే ఇష్టం వచ్చినట్టు అన్ని కొంటా. ఏసీలు, ఇప్పుడు ఎండాకాలం కూలర్లు, ఏసీ, ఫ్రిడ్జ్, A to Z టీవీ అన్ని కొన్నాను. పైసలు అయిపోయాక అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. మరి నాయన ₹1,00,000 ఉంటే అప్పుడు చేతికి కొట్టుకుంటారు. సేమ్ చాలా అంటే ఆ భక్తుడు ఏమంటాడంటే ఆ భక్తుడు ఏమంటాడంటే ఆరోగ్యం డబ్బు లాంటిది. ఉన్నప్పుడు విలువ తెలియదు. అంతే కదా. 30-40 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఏ తిన్నా పడుతుంది, నేను తాగినా పడుతుంది, సిగరెట్ తాగినా పడుతుంది అని లొట్టలు బాటిల్ లేపుతాడు. 40 దాటిందనుకో అంతే. ఆరోగ్యం అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అవేమంటారు ఆరోగ్యం పోయినప్పుడు అప్పుడు చేతులు పెట్టుకుని అయ్యో అప్పుడు మంచిగా ఉంటే అయిపోయింది.
చేతులు అందుకే ఏమంటున్నాను, అందుకే అంటే అంటున్న మాట అంటే మనము బాహ్య పురుషుణ్ణి అందరూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ప్రతిరోజు అందరు 3 పూటలు అన్నం తింటారు కదా. ఎవరు పాస్టర్ ఉన్నబట్టి ఇప్పుడు ఉంటున్నారు కొంతమంది, మంచిదే. ఖచ్చితంగా 3 పూటలు, కొంతమంది 5 పూటలు మంచిదే. అంటే అందరూ ఆరోగ్యం కాపాడుకుంటారు. అలాగే కొంతమంది వాకింగ్లు, ఎక్సర్సైజ్, వెరీ గుడ్. బట్ పౌలు ఏమంటారంటే మీరు ఎలాగైతే మీ బాహ్య పురుషుణ్ణి జాగ్రత్తగా కాపాడుకుంటకు సమయాన్ని పెడతారో, సమయం ఇస్తారో, మరి అంతరంగ పురుషునికి సమయం లేరా? మీ బాహ్య పురుషునికి ఏమో మటన్, చికెన్ పెడతారు, మరి అంతరంగ పురుషునికి ఏం పెడతారు? ఉపవాసం ఇస్తారు చాలాసార్లు. మండే టు ఫ్రైడే ఏం ప్రార్థన ఉండదు ఇంట్లో, వాళ్ళ జీవితంలో ప్రార్థన. సండే ఒకరోజు వచ్చి హల్లెలూయా సరిపోతుందా? పౌలు సంఘం కొరకు ఫస్ట్ ప్రేయర్ ఏం చేస్తుంది తెలుసా? అయ్యా, ఎఫెసీ సంఘంలో ప్రతి సంఘస్థుడు అంతరంగ పురుషుడు బలపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అపోస్తలుడు ఇంకొక మాట అంటాడు. ఆ మాట ఏమంటే దినదినము ఏమంటాడు? దినదినము. అంటే పౌలు ఏమంటే మా బాహ్య పురుషుడు క్షీణించిపోయినప్పటికీ దినదినము మా అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు అంట. హల్లెలూయా. చూడండి, అంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ప్రతిరోజు అన్నం తింటారా, లేదా ఒకరోజు తిని ఇంకొక రోజు అరే సరిపోతుంది అనుకుంటారు? దినదినము తింటారా లేదా? దినదినం బలం ఉండదు. ఒకరోజు 3-5 పూటలు తిని నెక్స్ట్ డే తినకపోతే ఏమవుతుంది? అంతే, బెడ్ మీదనే ఉంటాను. ఇంకా లేట్ అయితే ఐసీయూ. అవునా కదా? ఈరోజు ఎందుకంటే తినకపోతే బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్ డౌన్ అవి అవుతుంది. అంటే నేను అంటున్నా ఎలాగైతే మనం మన బాహ్య పురుషునికి దినదినము ఆహారం ఇస్తామో, పౌలు ఏమంటే దినదినము అంతరంగ పురుషుడికి కూడా ఆహారం ఇవ్వాలి. వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇన్నర్ స్పిరిట్. మన బాహ్య మన అంతరంలో ఒక పురుషుడు ఉన్నారు. ఆత్మీయత అంటారు దాన్నే. ఆత్మీయతను బలపరుచుకోవాలి ప్రతిరోజు. ఆత్మీయ పురుషునికి కూడా మనకు కావాల్సిన వాక్యము, దేవునితో సహవాసము, అలాగే సంఘంలోని ప్రార్థనలు అయితే వీలైతే రావాలి. లేకపోతే అసలుకి మన సంఘంలో ఒక మంచి అవకాశం ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్ అని, జూమ్ కాల్, డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకు? దినదినము మన అంతరంగ పురుషుల్ని బలపరచుకోవడానికి. చూడండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేనైతే మామూలుగా రోజు కూరగాయలు, ఆకుకూరలు తింటాను. అంటే అలాగే చాలా డాక్టర్స్ కూడా అదే అంటారు. ఎందుకంటారు అలా ఆకుకూరలు మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ అని? హెల్తీ ఫుడ్ తింటే వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? మన శరీరంలో ఉన్న ఏమంటారంటే రోగ నిరోధక శక్తి అంటారు, ఇమ్యూనిటీ అంటారు, యాంటీబయాటిక్స్ అవి ఏమైతుంది? బలపరచబడతాయి. ఎప్పుడైతే నువ్వు మంచి ఆరోగ్యం తింటావో నీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు నీ శరీరంలో ఏమైనా దగ్గు వచ్చినా, వైరస్ వస్తే ఏమవుతుంది? అవి ఏం చేస్తాయి? కాపాడుతాయి. ఎప్పుడైతే నీ రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుందో నీ లోపలికి వచ్చే వైరస్ అధిగమిస్తాయి. అలాగే పౌలు అంటాడు నీ ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శోధనలు వస్తాయి. బయటికి వెళ్తే తెలుసు మీకు ఎంత శోధనలు వస్తాయో. అంటే మామూలు ఆఫీస్లో తెలుసు ఎంతమంది, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, మిమ్మల్ని కృంగతీసే బాధలు ఎన్నో వస్తాయి. అవన్నిటిని మీరు అధిగమించాలంటే ఒక సంఘస్థునికి బాహ్య పురుషుడు ఎంత బలంగా ఉంటాడో అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు ఫస్ట్ పాయింట్ ఆ సంఘం కొరకు ప్రతిరోజు ఏం ప్రార్థన చేశాడు? దేవా, నేను స్థాపించిన ప్రతి సంఘంలో అంటే అయ్యా ప్రభువా, నా ద్వారా నీ యొద్దకు వచ్చిన ప్రతి సంఘస్థుడు వారి ఆత్మీయ జీవితము అయ్యా ప్రభువా దినదినము బలపరచబడాలి. హల్లెలూయా. సో అయితే మొట్టమొదటి అంశం దేని కొరకు ప్రార్థన చేస్తుందంటే వారి అంతరంగ జీవితం, వారి అంతరంగ పురుషుని కొరకు. అది ఒక చిన్న ప్రశ్న ఏంటంటే అసలుకి మీ బాహు పురుషుడు ఫస్ట్ మంచిగా ఉన్నాడా? మీ ఆరోగ్యం ఫస్ట్ బాగుందా? స్తోత్రం. అలాగే మీ అంతరంగ పురుషుడు ఆరోగ్య స్థితి ఎలా ఉంది పరీక్షించుకోండి. రోజు కనీసం అన్నం కూడా పెడుతున్నారా? 3 పూటలు కనీసం 1 పూట, అరే 10 సార్లు అని అంటున్నారు.
అంటే అందుకే పౌల చూడండి, అందుకే ఇంకొక మాట, చిన్న మాట చెప్తాను చూడండి. ఇంకో మాట ఏంటంటే తల్లిదండ్రులు, ఇంకొక మాట చెప్తాను. తల్లిదండ్రులు ఆత్మీయంగా ఎదిగినప్పుడే, తల్లిదండ్రులు వారి యొక్క అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడే, పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి వాళ్ళ అంతరంగ పురుషుడు కూడా బలపరచబడతాడు. ఒక చిన్న మాట చదవండి. ఒకవేళ 2వ సమూయేలు, నేను సరే దీన్ని మీకు నేను ముందే చెప్పాను తెలియదు కానీ మనం చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. దావీదు ప్రార్థన చేసుకుంటాడు. మీరు ఎప్పుడైనా దావీదు తన పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా చూసారా? హ్యావ్ ఎవర్ హర్డ్? ఇప్పుడు చూడండి, దావీదు తన కుమారుల కొరకు, తన సంతానం కొరకు ప్రార్థన చేసి చూడండి. 7వ అధ్యాయం, 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా కొత్త వాళ్ళు చదువుతారు, కొత్త వాళ్ళు ఒక అంటే అన్న ఇప్పుడు చదువుతారు. ఇఫ్ ఎనీవన్ కెన్ టేక్ లీడ్ అండ్ రీడ్. మన జాషువా కానీ ఎవరైనా జాషువా చదువుతారు అన్నమాట. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి. ఇంకేమంటే చదువు. చూడండి అంటే మీరు గమనిస్తే, అంటే మీరు ఒకవేళ ఇక్కడ మీరు గమనిస్తే అప్పటికి దావీదు పాపంలో పడిపోలేదు. అప్పటికి దావీదు ప్రతిరోజు తన అంతరంగ పురుషుని బలపరుచుకుంటున్నాడు. ఇప్పుడేమంటున్నంటే, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలి. అలా ఎవరైనా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు ఈరోజు? దేవా నా కుటుంబము, నా పిల్లలు నీ సన్నిధిలో నిత్యం ఉండాలి. వాళ్ళు నీ సన్నిధిలో నిత్యం ఉండాలంటే ఫస్ట్ ఎవరు నిత్యంగా ఉండాలి? తల్లిదండ్రులు నిత్యంగా దేవునితో అంటుకట్టి ఉండాలి. హల్లెలూయా. సరే, ఇంకొక చూద్దాం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు 2వ అంశం. ఫస్ట్ టైం అంతరంగ పురుషుని కొరకు ప్రార్థన చేస్తాడు. 2వదిగా దేని కొరకు ప్రార్థన చేస్తాడో చూద్దాం. ఒకవేళ మీరు 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం, అక్కడ ఏముందంటే చూడండి, అందరూ చూడండి. ఏమంటాడంటే, క్రీస్తు మీ హృదయంలో, 18వ వచనం, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. చాలు. ఇక్కడ ఏమంటుంది పౌలు? యేసయ్య మీ హృదయంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో అంతరంగ పురుషుడు బలపరచబడాలి. సెకండ్ ఏమో దేవా ప్రతి సంఘస్థుని హృదయంలో యేసయ్య ఉండాలి అని ప్రార్థన చేస్తుంది. మీకు ఒక చిన్న ఒక మాట, అంటే ఆ మాటను ఇంకా క్లియర్గా అర్థం చేయడానికి చిన్న డయాగ్రామ్ చేశాను మీ కొరకు. సరే, మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇది మామూలుగా మన హృదయం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కనిపిస్తుందా డయాగ్రామ్? ఇందులో అంటే మామూలుగా అంటే చూడండి, ప్రతి క్రైస్తవుని జీవితంలో యేసయ్య ఉంటాడు, డౌట్ లేదు. అందరు హృదయంలో యేసయ్య ఉన్నాడు. కానీ ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఎక్కడున్నాడు అంటే చూడండి, అంటే మామూలుగా మన హృదయంలో, ప్రతి హృదయంలో 2 స్థానాలు ఉంటాయి. ఒకటి సిలువ, అర్థమవుతుందా? ఇంకోటి ఏమో సింహాసనం. చెప్పండి, ఒకటి సిలువ, ఒకటి సింహాసనం. ప్రశ్న ఏంటంటే, యేసయ్య సిలువ మీద ఉన్నాడా, సింహాసనం మీద ఉన్నాడా? చూడండి, ఒకవేళ యేసు ప్రభు నీ హృదయంలో సిలువ మీద ఉండి నువ్వు సింహాసనం మీద ఉంటే జీవితము ఎట్లుంటుందో, అంటే జీవితము ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆదివారం ఉంది కదా, ఆరాధనకు రావాలి. ఆరాధనకు అంటే మామూలు ఆరాధన సమయం అవుతుంది. యేసుప్రభు అంటాడు, ఆయన అప్పుడు సిలువ మీద ఉన్నాడు అంటాడు. యేసుప్రభు ఏమంటాడు, అయ్యా ఆరాధన టైం అవుతుంది, తొందరగా వెళ్ళు, లేకపోతే అంటే ఆరాధన అవుతుంది కదా, ఎందుకు అక్కడిక్కడ పోతున్నావు అంటే, అప్పుడు మనం ఒకవేళ నువ్వు సింహాసనం మీద ఉంటే నువ్వేమంటావు అంటే, నువ్వు నోరు, నాకు తెలుసు, ఇది నా జీవితం, నాకు తెలుసు. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తామంటే, చాలాసార్లు యేసయ్య సిలువ మీద పెడతాం. నువ్వు అక్కడనే ఉండు, నీకు అధికారం లేదు, ఇది నా జీవితం, నేనే డ్రైవర్ని,
నాకు తెలిసి ఏం చేయాలో అది అంటే అట్లా కొంతమంది. ఇంకొకరు ఎలా ఉంటారు తెలిసి అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకవేళ మీరు తీయకండి కానీ, ఒకవేళ గళితులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటాడు. అంటే పౌలు అంటే 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 ఒకవేళ పౌలు హృదయంలో యేసయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసా? యేసయ్య ఎక్కడ ఉన్నాడు, పౌలు ఎక్కడ ఉంటే పౌలు సిలువ మీద ఉన్నాడు, యేసయ్య సింహాసనం. పౌలు ఏమంటాడంటే, జీవించేది నేను కాదు, నేను సిలువ వేయబడి ఉన్నాను, నాకు అధికారమే లేదు నా జీవితం మీద. ఆయన చెప్తే ఆయన ఏం చెప్తే అది వింటా, నా జీవితానికి ఆయన డ్రైవర్. ఈరోజు అలాగే ఎవరైనా ఉన్నారా చూడండి. అంటే గమనిస్తే ఈ రోజులో చాలా మంది హృదయంలో యేసయ్య ఉన్నాడో డౌట్ లేదు. మన క్వశ్చన్ ఏంటంటే, యేసయ్య సిలువ మీద ఉన్నాడా, లేకపోతే నువ్వు ప్రతిరోజు యేసయ్యని సిలువ వేస్తున్నావా, లేకపోతే నువ్వు సిలువ వేయబడుతున్నావా, లేకపోతే నువ్వు సింహాసనం మీద కూర్చొని నాదే జీవితం అంటున్నావా, లేకపోతే యేసయ్య ప్రభు నాది కాదు ప్రభు, అయ్యా నీ కృప ద్వారా బతుకుతున్నాను, ఇది నీ జీవితం ప్రభు. అయ్యా నువ్వు అంటే అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా అయ్యా ప్రభు నా ఆలోచన మీ మీద, అయ్యా నేను ఏది చేసినా నువ్వు చెప్తేనే చేస్తా ప్రభు, నీకు ఆమోదకరంగా ఉండాలి నా జీవితం. నేను అలాగే ఇంతకుముందు బ్రతుకుతున్నాను. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఉన్నాడు అందరూ హృదయంలో. క్వశ్చన్ ఈజ్, ఎక్కడ ఉన్నాడు? సింహాసనం మీద ఉన్నాడా, సిలువ మీద ఉన్నాడా? లేకపోతే నువ్వు సింహాసనం మీద కూర్చొని రుబాబు కొడుతున్నావా, లేకపోతే ఆయన సిలువ వేస్తున్నావా? ఈరోజు అందుకే అపోస్తలుడు పౌలు ఆ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, క్రీస్తు మీ హృదయంలో. అలాగే చివరి అంశం ఏం ప్రార్థన చేస్తే చూద్దాం. ఒకవేళ మీరు ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం పౌలు ఒక మాట అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. చూడండి, 3వ అంశం పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు క్రీస్తు ప్రేమలో ఎదగాలి. హల్లెలూయా, క్రీస్తు ప్రేమలో ఎదగాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను చూడండి. అంటే మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కనీసం ఒక 20 రోజుల దాకా, అంటే 20 రోజులు కన్నా అంటే కనీసం నెల రోజులు వాళ్ళని అక్కడ వదిలేస్తారు. పని చెప్పారు, ఎక్కువ బయటికి పంపించారు, లేకపోతే పోయిన ఇక్కడ నువ్వు అంటారు, తర్వాత పంపించారు, అప్పుడు పంపిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఒకరినొకరు అంటే ఒకరికి సన్నిహితంగా ఉంది. అంటే 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 వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, భార్య భర్తను ఎంత ప్రేమిస్తుందో భర్త తెలుసుకోవాలి, అలాగే భర్త భార్యను ఎంత ప్రేమిస్తుందో అంటే వాళ్ళిద్దరు అట్లా ఒకరు తెలుసుకోవాలని వాళ్ళిద్దరిని ఏకాంతంగా అట్లా ఉంచుతారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నా, ఎప్పుడైతే భర్త భార్యతో ఉంటేనే ఆమె ఎంత ప్రేమిస్తుందో భర్తకు అర్థమైంది. కానీ ఈ రోజులో మీరు గమనిస్తే భర్తలు కానీ అట్లా లేరు. భర్తలు ఉద్యోగం పోతారు, 6 గంటలకు వస్తారు, ఇంటికి వచ్చి కనీసం ఇంటికి వచ్చి అన్నమై అంతే, అన్నం పెట్టు అన్నం పెట్టిన అసలు ముఖం కూడా చూడాడు. అన్నం పెట్టగానే ఫస్ట్ ఏం చేస్తాడు, ఇది ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ముందు గీక్తాడు, దాన్ని గీక్తుంటారు, లేకపోతే టీవీ. మళ్ళీ పిల్లలు కూడా కనీసం పిల్లలతో మాట్లాడు, అరే ఏమంటారంటే, అరే నువ్వు చేసిన హోంవర్క్ అయినా చేసిన హోంవర్క్ అంతే. ఆ గీకి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనీసం పండుకుంటేప్పుడన్నా పక్కన మాట్లాడు, అప్పుడు కూడా గీక్తారు. ఆమె గీక్మంటే ఏమైనా దీన్ని గీక్తారు, ఏమైనా ఫోన్స్ అప్పుడు కూడా మాట్లాడారు. ఈరోజు ఇగో ఈ ఫోన్ ఒకటి ఉంది, అన్ని బంధాలను పెంచేస్తుంది, అన్ని బంధాలను దూరం చేస్తుంది. అంటే ఈ ఫోన్ ద్వారా చాలా మంది ఫోన్ ఎందుకంటే ఎగ్జాంపుల్, ఫోన్ ద్వారా భార్యతో మాట్లాడతలేరు, అంటే భార్య భర్తలో సంబంధం దూరం అయిపోతుంది, దేవునితో కూడా సంబంధం దూరం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే మామూలుగా ప్రతిరోజు పొద్దున ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోన్ తీస్తారు, అంటే మామూలుగా తీస్తారు, మామూలు ఏదో అంటే ఫోన్లో ఉండాలని కాదు, తీయంగానే ఏంటది యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్లో స్టార్టింగ్ మీకు ఇష్టమైన ఒక చిన్న వీడియో వస్తుంది, అది ప్రసంగమో ఏదైనా సరే, అరే 1 నిమిషం చూద్దాం షార్ట్ అనేది ప్రసంగం పెట్టారు, ఫస్ట్ దేవుని స్థుతించడం వస్తుంది, అది స్టోర్ చేయగానే ఇంకోటి ఎక్కడో తీసుకోవద్దు, అట్లా గీకి ఎవరికి గంట అయిపోతుంది, ఆఫీస్ టైం అయితే రుక్కులు అయిపోతున్నాను. ఈరోజు జీవితం అంతా అట్లనే ఉంది. ఈరోజు అందుకే పౌలు ఏమంటున్నా అంటే, నువ్వు
నువ్వు యేసయ్య ప్రేమలో ఎదగాలంటే ఫోన్ని ఏమంటాడు, ఫోన్తో ఉండడం కాదు, దేవునితో ఉండు. నువ్వు ఎలాగైతే నీ భార్యని ఎంత ప్రేమిస్తున్నా తెలియాలంటే నువ్వు భార్యతో ఉండాలి. అలాగే నీ భర్త ఎంత ప్రేమిస్తూ తెలియాలంటే నువ్వు నీ భర్తతో ఉండాలి. నీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తూ తెలియాలంటే నీ పిల్లలతో ఎలా ఉండాలో, అలాగే నువ్వు యేసయ్య ప్రేమలో ఎదగాలంటే యేసయ్య ప్రేమ ఒక ఎత్తు ఎంత ఉంది, లోతు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఆయన ఎంత అపారమైన ప్రేమతో ప్రేమిస్తుందో నీకు తెలియాలంటే ఆయనతో అనుభవించాలి కదా. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ యేసయ్యతో సమయం ఉండదు ఈరోజు. అందుకే అపోస్తలుల పౌలు మీరు గమనిస్తే చూడండి, చాలా మందికి అపోస్తలుల పౌలు ప్రార్థన ఇష్టం ఉంటుంది అనుకుంటారా? ఇష్టం ఉండదు తెలుసా? అందులో ఆ ప్రార్థనలో భౌతికమైన ఆశీర్వాదం గురించి ఉందా? దేవా బలి లేపండి అందులో ఉండాలి. పౌలు నమ్మకం ఏంటంటే, ఎప్పుడైతే సంఘ సభ్యులు ఆధ్యాత్మికంగా అంతరంగ అంటే ఆత్మీయ జీవితంలో అలాగే యేసు ప్రభుకు స్థానాన్నిచ్చి దేవునితో సరైన జీవితం కలిగి ఉంటారో ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తాడు. అందుకే మీరు చూడండి, మీరు ఒకవేళ ఆ ప్రార్థనలో చివరికి ఒక మాట అంటాడు చూడండి. చివరికి ఆ 3వ అధ్యాయం 21వ వచనం అక్కడ ఏముందంటే, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగల దేవుడు అనే మాట ఉంటుంది. అంటే గమనిస్తే పౌలు ఒక ఫిలాసఫీ ఏంటో తెలుసా? పౌలు ఏం నమ్ముతాడంటే, దేవుడు నీ జీవితంలో నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలులు, అత్యధికమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో రావాలంటే ఫస్ట్ ఆ 3 నీలో ఉండాలి. అది పౌలు నమ్ముతాం. సంఘం ఆధ్యాత్మికంగా ఉంటే, సంఘము స్థిరంగా ఉంటే, సంఘము అలాగే పిల్లలు అందరూ అందుకే దావీదు అన్నట్టుగా, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో అలా ఉంటే, పిల్లలు తల్లి భర్త అందరూ పాస్టర్ ఎవ్రీవన్ ఆత్మీయంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ సంఘంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికమైన మేలులు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నా ప్రార్థన కూడా అదే. నా ప్రార్థన ఏంటంటే, దేవుడు ఎట్లా మనం దీవిస్తాడు. దేవుడు నా ప్రార్థన కూడా అదే 3 అంశాలు. దేవా ఫిలదెల్ఫియా సంఘంలో అందరి అంతరంగ పురుషులు ఆత్మీయ జీవితంగా వాళ్ళు ఎదగాలి. 2వదిగా వాళ్ళ హృదయంలో వాళ్ళు శిలువ మీద ఉండాలి, యేసయ్య సింహాసనంలో ఉండాలి. 3వదిగా క్రీస్తు ప్రేమలో ఎదగాలి, యేసయ్యతో గడపాలి. అట్టి కృప దేవుడు మన సంఘస్థులందరికీ మనందరికీ దేవుడు కలిగజేసినట్టు ప్రార్థన చేస్తూ దేవుడి చిన్న పాటు